లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే ఆ ఎమ్మెల్యేకి ఒక ప్రత్యేకత ఉండేది. ఆయన హడావుడి కూడా అలాగే ఉండేది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన మాయమయ్యారంట. దాంతో అక్కడ గులాబీ పార్టీ పట్టించుకునే దిక్కులేక అనాథలా తయారైందట. గత ఎన్నికల్లో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు నియోజకవర్గాన్ని వదిలేసి సంవత్సరం గడుస్తోందట. పార్టీ కార్యకర్తలకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన ఆయన నాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తుండటం ఎందుకో ఎవరికీ అంతుపట్టడం లేదట. అసలు మిస్సింగ్ అయిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం ఒకప్పుడు బీఆర్ఎస్ కి కంచుకోట. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి గత ప్రభుత్వంలో రాష్ట్రంలోనే ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన మహమ్మద్ షకీల్ ఇప్పుడు నియోజకవర్గంలో కనిపించడం మానేశారు. గత సంవత్సర కాలంగా పార్టీకి నియోజకవర్గానికి దూరంగా ఉంటూ తన సతీమణి అయేషా ఫాతిమాకు పెత్తనం అప్పగించి విదేశాలకు వెళ్లిపోయారు. షకీల్ తో పాటు ఆయన కొడుకు సాహిల్ పై ఉన్న కేసుల నేపథ్యంలో అప్పటి నుంచి ఇండియాకు రాలేదు. అయితే ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖ షకీల్ ఆయన కొడుకు రాహిల్ పై ఉన్న కేసుల నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది ఆరంభంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం చేశాడు. కొడుకును తప్పించడానికి షకీల్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. యాక్సిడెంట్ కేసులో తన కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించాడని అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆ ఇద్దరితో పాటు మరో 4 విదేశాలకు పారిపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ తన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడం లేదు. షకీల్ పారిపోతూ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు తన సతీమణి ఫాతిమాకు అప్పగించారంట. అప్పటినుంచి బీఆర్ఎస్ పిలుపు మేరకు ఫాతిమా అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఆమె కార్యకర్తలకు బలమైన భరోసా ఇవ్వలేకపోతున్నారని పార్టీ వర్గాలు పెదవి విరుస్తున్నారు. గత ఎన్నికల్లో షకీల్ మీద కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, సుదర్శన్ రెడ్డి బలమైన నేత అవ్వడం, దానికి తోడు మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారంతో బోధన్లో కారు పార్టీ మొత్తం ఖాళీ అవుతుందట. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. దాంతో బీఆర్ఎస్ లో మిగిలింది రూపాయిలో చారణ భాగమే అంటున్నారు. వాళ్ళనైనా కాపాడుకుంటారో లేదో అన్న చర్చ నియోజకవర్గంలో నడుస్తుంది. బోధన్ నియోజకవర్గానికి షకీల్ దూరమవడంతో ఆయన భార్య ఫాతిమా పార్టీకి క్యాడర్కి తానే పెద్ద దిక్కని నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆమె కార్యకర్తలకు పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వలేకపోతున్నారంట. రాష్ట్రంలోనే మైనార్టీ ఫుడ్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గాల్లో బోధన్ నియోజకవర్గం ఉంటుంది. అక్కడ తరచూ పొలిటికల్ వివాదాలు, ఇసుక మాఫియా ఆగడాలు, వివిధ ఇల్లీగల్ యాక్టివిటీస్ చోటు చేసుకుంటున్నాయి. ఇంత వివాదాస్పదమైన నియోజకవర్గం కాబట్టి ఫాతిమా వివాదాలు, కార్యకర్తల పంచాయతీలు పరిష్కరించలేకపోతున్నారట. ఇక వచ్చే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఫాతిమా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా 4 సంవత్సరాలు సమయం ఉండడంతో అప్పటికి ఆమెకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందో లేదో చూద్దాంలే అని క్యాడర్ లైట్ తీసుకుంటుందట. మరి లుకౌట్ నోటీసులున్న మాజీ ఎమ్మెల్యే షకీల్ 4 ఏళ్లకైనా విదేశాల నుంచి తిరిగి వస్తారా? ఆయన్ని రప్పించడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? బోధన్లో బీఆర్ఎస్ కు దిక్కెవరన్నది సెగ్మెంట్లో హాట్ టాపిక్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.